అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంట్లో దెయ్యం నాకేం భయం ఒక సాంగ్ రేడియో మిర్చిలో లాంచ్ చేయడం జరిగిందండి. శతమానం భవతి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అండి ఫిల్మ్లో. అండ్ అంటే నాగేష్ రెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు. మేము 2 సినిమాలు చేసేది మా హ్యాట్రిక్ కాంబినేషన్ అండ్ 3వ సినిమా. ఇదివరకు 2 సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అంటే ఆయన సినిమాలు నాకు బాగా ఫస్ట్ నాగేష్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే మంచి మ్యూజిక్ ఉంటుందని. అండ్ సాయి కార్తిక్ గారు ఆయనతో కూడా ఇది నాకు సెల్ఫీ రాజా, దాని తర్వాత 3వ సినిమా నా కాంబినేషన్లో ఉంది. అండ్ ఈ సాంగ్ రాసింది భాస్కర్ భట్ల గారు రాశారు ఈ సాంగ్. అండ్ 28వ తారీఖుని ఈ నెల అక్టోబర్ 28వ తారీఖుని ఆడియో ఫంక్షన్ జరగబోతుందండి ఇంట్లో దెయ్యం నాకేం భయం హైదరాబాద్లో. అండ్ నవంబర్ 11th మీ ముందుకు రాబోతుంది. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటివరకు నేను చేయని జానర్ హారర్ ఎప్పుడు చేయలేదండి. సో నేను అలాగే డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద సెట్ అండి. ఎందుకంటే చాలా అనుకుంటాం కానండి హారర్ సినిమాలు చేయడం చాలా ఈజీ అనుకుంటాం, కానీ హీరో వచ్చేసి పైకి వెళ్ళి కొట్టేసుకుంటాడు, దూకేస్తాడు అని చెప్పి ఏముంది అనుకుంటారు, కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెండి దిగింది. సో చాలా ఫన్ ఉంది అండి. ఇట్స్ లైక్ మోర్ we enjoyed making of the shoot and Sai Karthik has given a terrific album and music and definitely atana manchi RR kuda istaranu anukuntunanu. And ee cinemaaki vachese prati okkaru Shiva gaanavandi lekapothe technician peru all the choreographers gaanavandi lekapothe everyone did the fine job. And so November 11th మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాని చూసి మీరు భయపడి బాగా నవ్వుకుని భయపడి మాకు పెద్ద విజయం ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. శతమానం భవతి అనే పాటని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ఆడియోని 28వ తారీఖున ఈ నెల రిలీజ్ చేయబోతున్నాం. సాయి కార్తిక్ తన రికార్డింగ్లో ఉండటం వల్ల రాలేకపోయాడు సాంగ్ రిలీజ్కి. సో వెరీ గుడ్ మ్యూజిక్ ఇచ్చాడు సాయి. థ్యాంక్ యూ సాయి. తర్వాత భాస్కర్ భట్ల రవికుమార్ గారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చాడు. ఈ పాట 100% యూత్లోకి వెళ్ళిపోయి యూత్ హమ్ చేసుకుంటూ, అంటే వాళ్ళు ఒకసారి విన్నారంటే ఈ పాటను హమ్ చేసుకుంటూ ఉండే పాట ఇది. సో అలాంటి మంచి ట్యూను, అలాంటి మంచి లిరిక్స్ కుదిరే ఈ పాటకి. సో థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 11th థియేటర్స్లోకి వస్తుంది. 100% ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. నేను, నరేష్, బివిఎస్ఎం ప్రసాద్ గారు, అంటే ఆయన చాలా భారీ చిత్రాలు తీసే నిర్మాతగా ఆయనకు పేరుంది. మగధీర, ఛత్రపతి, అత్తారింటికి దారేది, నాన్న ప్రేమతో, ఇలా భారీ చిత్రాలే ఆయన పేరు వినంగానే అయ్యే గుర్తొస్తాయి మనకి. అలాంటి ప్రొడక్షన్లో ఒక హారర్ మూవీ అన్నది చేయడం చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చేసిన సినిమా ఇది. చాలా గ్రాండియర్గా ఉంటుంది. హర్రర్ కామెడీ అంటే ఓన్లీ కామెడీ కోసమే ఏదో చేసామని కాకుండా ఒక మంచి కథ ఈ సినిమాలో ఉంటుంది. మంచి ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. నేను ఫేస్బుక్లో పెడదాం అనుకున్న నరేష్ ఫోటో ఒకటి తీసి ప్రొడ్యూసర్ గారు ఎందుకులే ఎక్కువ మనం చేయొద్దు, ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ మనం క్రియేట్ చేయొద్దు. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాలో నరేష్ పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే తనన్నట్టుగా ఆర్పి గారు కూడా ఇది హర్రర్ జానర్ ఫస్ట్ టైం చేశారు ఆయన. చాలా ఇద్దరు కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ మౌర్యాని అండ్ కృతిక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ టు ఆల్. థియేటర్లో చూడండి ఈ సినిమాని. ఇంట్లో దయ్యం నాకేం భయం. భయపడండి, నవ్వండి, మేము భయపడేంత డబ్బులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఇది ఇంట్లో దెయ్యం నాకేం భయం హర్రర్ కామెడీ, అది మామూలు జనరల్. ఎందుకంటే ఈ సత్యనారాయణ గారి పేరు నరేష్ నాగేశ్వర రెడ్డి గారు చేసిన కామెడీ సినిమాలు గ్యారెంటీగా ఉంటాయి. ఇందులో కామెడీ ఒకటే కాకుండా మంచి ఫీల్ ఉంది సినిమాలో. హర్రర్ కామెడీ అనే కాకుండా ఫీల్ అన్నదే గ్యారెంటీ జనాలు బాగా నచ్చుతుంది. డెఫినెట్లీ మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.